మేషాది ద్వాదశ రాశుల్లో బుధుడి యొక్క వక్రగమనం జూన్ 29వ తారీఖు నుంచి జూలై 23వ తారీఖు వరకు కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో వక్రించినటువంటి బుధుడు మొన్న జూన్ 29వ తారీఖు 2026న జరిగినటువంటి బుధుడు మళ్ళీ మిథున రాశిలోకి పునర్వసు నక్షత్రం 1వ పాదం వరకు వక్రగమనంలోకి వెళ్ళి వక్రత్యాగం జరిగి జూలై 24వ తారీఖు నుంచి సవ్య దిశలో మళ్ళీ ఆగమనం జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ 24 రోజుల యొక్క గమనాన్ని మనం పరిశీలించినట్టయితే కుంభరాశి వారికి బుధుడు వక్రగమనం పంచమ స్థానంలో కొంత మంచిదే జరుగుతుంది. ఏమీ మంచి అంటే వైద్యుడి విషయంలో ఆరోగ్యంలో కొంచెం అనుకూలతలు ఏర్పడతాయి. నూతన వైద్యుడి విషయంలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రోగాల వల్ల ఇబ్బందుల నుంచి బయట కొత్త మందు దొరికే అవకాశం ఉంటుంది. ఆ మందు వల్ల ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది. విద్యా విషయంలో అనుకూలతలు ఏర్పడతాయి. అప్పటిదాకా ఉన్నటువంటి మొండి విద్యలు పరీక్షలు రాసి ఏదో అంటారు చూసారా, 10th క్లాస్లో మార్చి సెప్టెంబర్ లాగా కొంచెం ఎక్కువ కాలం దీర్ఘకాలంగా పరీక్షలు రాసి మొద్దుగా పాస్ కాని వారికి ఈ కాలం అనేటువంటిది తొందరగా పాస్ అయిపోతారు. చురుకైన విద్యను ఎంచుకొని మంచి అనుకూలమైనటువంటి పరిస్థితిలో కాలేజీల్లో జాయిన్ అయ్యేటువంటి విద్యార్థులకి మంచి సూచన అని చెప్పవచ్చు. కొద్దిగా రవితో కలిసినటువంటి బుధుడు కాబట్టి వివాహం అయినటువంటి వారికి గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి వివాహం అయిన తర్వాత మగవారికైతే వివాహం అయిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు, ఉత్తీర్ణత సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి.